ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని నిన్న 37, 41, 42 డివిజన్లో జరిగింది. రాత్రి టీడీపీ కార్యకర్త ఇంట్లో బస చేశారు. నేటి ఉదయం ఆయా డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 200 మందితో మర్రి వెంకట్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తన తండ్రి ఆదేశాల మేరకే తన సోదరి బార్లపూడి క్రాంతిని భౌతిక కాయ వద్దకు అనుమతించలేదని దివంగత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబు స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమె నీడ కూడా తనపై పడకూడదని ముద్రగడ బ్రతికుండగానే చెప్పారని గిరిబాబు గుర్తు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు క్రాంతి కేవలం 4 సార్లు మాత్రమే తండ్రిని చూసేందుకు వచ్చారన్నారు. హైదరాబాద్లో ఆసుపత్రిలో తన తండ్రి కోమాలో ఉన్న సమయంలో కూడా తల్లిని పరామర్శించలేదని తెలిపారు. ప్రభుత్వం లాంఛనాలు వద్దని చెప్పినా పోలీసులు బలవంతంగా గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించారని ఆరోపించారు. అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు. కేసులు పెట్టాలంటే అంబటి రాంబాబుతో పాటు తమ కుటుంబ సభ్యులందరిపైన పెట్టాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబును ఎప్పుడు విచారణకు పిలిచినా తాము హాజరవుతామని ప్రకటించారు. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ విడిచిపెట్టవద్దని తన తండ్రి చివరి సూచన చేశారని తెలిపారు. తన తండ్రి మృతి సందర్భంగా కొడుకుగా బాధ్యత తీసుకుని పాడిమోసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన తండ్రి మృతికి సంతాపం తెలిపిన ఓదార్చిన వారందరికీ గిరిబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. తన తండ్రి చివరి కోరిక మేరకే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థ వల్ల విద్యుత్ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని తూర్పుగోదావరి జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె తిలక్ కుమార్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా రెవెన్యూ, విద్యుత్ రిజిస్ట్రేషన్, వ్యవసాయం తదితర శాఖలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ సేవల సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ సర్వీస్ పేరు మార్పులు, వ్యవసాయ విద్యుత్ సేవలు, సోలార్ పథకాల అమలు తదితర సేవల కోసం భూ యాజమాన్యానికి సంబంధించిన పలు అసలు పత్రాలు సమర్పించాల్సి వస్తోందన్నారు. బ్లాక్ చైన్ వ్యవస్థతో అధికారిక డిజిటల్ రికార్డుల ద్వారానే యాజమాన్యాన్ని త్వరితగతిన ధృవీకరించే అవకాశం కలుగుతుందని, దీంతో ప్రజలకు విద్యుత్ సేవల మంజూరు మరింత సులభతరం కానుందని తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో గ్యారేజ్లో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రజా రవాణాధికారి వైఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రమాదరహిత డ్రైవింగ్లో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ సున్నా ప్రమాదాలే మన లక్ష్యం అనే సంకల్పంతో ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ డి రామ్ కుమార్ మాట్లాడుతూ రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి భద్రతా వారోత్సవాలు ఎంతో ఉపయోగకరమని, వీటి ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. డిపో మేనేజర్ కె మాధవ్ మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలను ప్రతి ఉద్యోగి విధిగా పాటించాలని, ప్రయాణికుల ప్రాణ భద్రతే సంస్థకు అత్యున్నత ప్రాధాన్యమని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులతో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిల్లయ్యార్ గుహలో ఇరుక్కుపోయిన రాజమహేంద్రవరంకు చెందిన మణికుమార్ అనే యువకుడు మృతి చెందాడు. మణికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరువణ్ణమలైలో శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లి గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న మోక్ష మార్గం అని పిలుచుకునే ఇక్కడ ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయానికి చేరుకున్నారు. గుహ ఆకారంలో ఉండే ఆలయంలో భక్తులు వెనక ద్వారం నుంచి పడుకుని లోపలికి వెళ్లి ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు వైపు ద్వారం గుండా బయటకు వస్తూ ఉంటారు. అయితే మణికుమార్ శరీరాకృతి లావుగా ఉండడంతో గుహ మధ్యలోనే ఇరుక్కుపోయారు. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. కొంతసేపటి తర్వాత ఇతర భక్తులు తీవ్రంగా శ్రమించి అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను గుహ నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్ లో తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.